మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 452 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విశాఖపట్నంలో ఋషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించాడని కూటమి సర్కార్ ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అయితే అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిపోతున్నా ఆ భవనాలను ఎందుకు పనికిరాకుండా వదిలేయడం దురదృష్టకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ భవనాలని ఎలా ఉపయోగించాలనే దానిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘాన్ని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. వారిలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఈ ముగ్గురు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశాలు కాలయాపనల కన్నా ఆ భవనాలని ఉపయోగించుకోవడానికి పలు మార్గాలున్నా చంద్రబాబు సర్కార్ అందులో భారీ స్థాయిలో విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విశాఖపట్నానికి పలు సంస్థలు వస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలకు కానీ వ్యాపార సంస్థలకు కానీ లేదు దీన్ని టూరిజం అవసరాలకు కానీ ఉపయోగించకుండా నిరుపయోగంగా వదిలేయడం అమానుషంగా తయారైంది. ప్రజా భవనాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవడం ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి, కానీ ఇలా నిరుపయోగంగా వదిలేయడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రధానమంత్రి కార్యాలయంగా లేదా రాష్ట్రపతి నిలయంగా దీన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఇటువంటి భవనాలను ఎందుకు కొరగాకుండా వదిలేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవుతుందని పలువురు దుయ్యబడుతున్నారు. ఇది కూటమి సర్కారు అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తుందని వారు ఎత్తి చూపుతున్నారు.